హాయ్ అండి. వెల్కమ్ టు కిరణ్మయ్ హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ ఎంతో హెల్తీ అయిన పొన్నగంటి కూర పప్పు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. తగినన్ని వాటర్ తీసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నానడం వల్ల పప్పు అనేది త్వరగా కుక్ అయిపోతుంది. నెక్స్ట్ దీనిలో పొన్నగంటి కూర, అట్లాగే ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి యాడ్ చేసుకోవాలి. 2 టమాటాలు, అలాగే కొంచెం పసుపు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మూత అనేది పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. పొన్నగంటి కూర కంటికి, అలాగే ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కంటి చూపుకి, అలాగే ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి పొన్నగంటి కూర అనేది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ దీనిలో కొంచెం చింతపండు, ఒక స్పూన్ కారం వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని దీనిలో 4-5 గార్లిక్, కొంచెం ఉల్లిపాయ, కరివేపాకు, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, అలాగే ఇంగువ కూడా వేసుకొని పోపు అనేది మంచిగా వేగాలి. పోపులో వేసిన వెల్లుల్లిపాయ, అలాగే ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం మ్యాష్ చేసుకున్న పప్పుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని పప్పుని ఒక 5 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలి. పొన్నగంటి కూరలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది డైజెషన్‌కి కూడా చాలా యూజ్ అవుతుంది. వారానికి ఒకసారి లేదా మంత్లీ ఒకసారి తినడానికి తప్పకుండా ట్రై చేయండి. పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఈ వీడియో గనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.